ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ మార్గదర్శకాలపై ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన 6-7 నెలల్లోనే రైతుల సమస్యలపై దృష్టి సారించడం సంతోషదాయకమని అన్నారు. గత ప్రభుత్వం చిన్న సాకులు చూపి రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం చేసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి రైతులకు బాసటగా నిలుస్తోందని అన్నారు. రుణమాఫీపై ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు రైతాంగానికి మేలు చేసేలా ఉన్నాయంటున్న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి రైతులతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. రుణమాఫీ పైన ప్రభుత్వం విడుదల చేసినటువంటి మార్గదర్శకాలపైన రైతులు ఏమనుకుంటున్నారో వారి అభిప్రాయం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నేను ప్రస్తుతం హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఉన్నాను. ఇక్కడ రైతులు ఉన్నారు, వారిని అడిగి వారి అభిప్రాయం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం విడుదల చేసినటువంటి 2 లక్షల రుణమాఫీ మార్గదర్శకాలపైన మీరేం చెప్తారండి? సార్, ఇప్పుడు చెప్పేందంటే ఒకటే, రైతుకు న్యాయం జరగాలి. గట్టిగా గుట్టలకు వాటికి వీటికి ఇస్తే సరైన రైతుకు న్యాయం జరగదు. దయచేసి ఇవన్నీ లొసుకులు లేకుండా అందరికీ న్యాయం జరిగేటట్టు మాఫీ కావాలని మా కోరిక అంతే. గతంలో బీఆర్ఎస్ సర్కారు ఉండే ఇంతకుముందు ఆ ప్రభుత్వంలో మీకేమైనా న్యాయం జరిగిందా? అది మాఫీ చేస్తానని 5 సంవత్సరాలు చేసిర్రు. 60,000 పెనాల్టీ పడ్డది, లక్షకు కట్టినాం, మాఫీ అయింది లాస్ట్కు. అది మీరేం చెప్తారండి? యువ రైతు ఉన్నారు ఇక్కడ. నేను ఒక 2 లక్షల రూపాయల రుణం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను 2018లో తీసుకోవడం జరిగింది. దాని నుంచి ఇప్పటివరకు మిత్తి కట్టుకుంటూనే వస్తున్నా. మిత్తి కట్టుకుంటూ పోతున్నా కానీ మాఫీ అనేది జరగలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ అనేది ఒక్క కుటుంబానికి చాలా హర్షించదగిన విషయం. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి మా రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. ఏం చెప్తారండి? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అనేది ఇది మంచి శుభపరిణామం. అందులో గత ప్రభుత్వం మాత్రం 5 సంవత్సరాలు ఇస్తా అని చెప్పి ₹1,00,000 వైపు 25,000 ఒకసారి ఇచ్చింది, 50,000 ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన దానికెళ్ళి అంటే గత ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేస్తే అది ఒక 30,000. ఎందుకంటే ₹67,000 మిత్తే అయింది ₹1,00,000. అంటే వాళ్ళకు సరైన టైంలో రైతు కట్టక ఇతడు మాఫీ అయిద్దనే ఆ ఉద్దేశంతో ₹1,00,000 రుణమాఫీ చేసిండ్రు లాస్ట్ వరకు. అది పెండింగ్లో ఇంకా కొందరికి గానే లేదు. కానీ అది రైతు కచ్చరాలకు 38,000 40,000 చెందినాయి. అంటే గొప్పగా మాత్రం ₹1,00,000 చెప్పుకున్నది గత ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 6 నెలలనే ప్రభుత్వం 2 లక్షల వరకు ఒక కుటుంబానికి ఇస్తుందంటే 6 నెలలు అంటే మేము తీసుకున్న మిత్తి కాదు. అంటే 2 లక్షలు లబ్ధి, 2 లక్షలు కరెక్ట్గా మాఫీ అవుతున్నాయి. కానీ గత ప్రభుత్వం 1,00,000 చేస్తే 40,000 చెందినాయి. ఇలా 2 లక్షలకు 2 లక్షలు మాఫీ అవుతాయంటే ఇది హర్షించదగ్గ విషయం. ఇక మా అభిప్రాయం ఏంటిదంటే, రైతులు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బాధపడారు. వాళ్ళు బాధపడ్డారనే ఈ ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నది జరిగింది. ఎన్నుకున్నందుకు మాకు అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి, కానీ రైతులకు కొద్దిగా బాధ అనిపిస్తుంది. దానికి చిన్నపుచ్చకుండా రైతులను సంతోషపరచడానికి 2 లక్షల రుణమాఫీ చేస్తాను కాబట్టి మాకు సంతోషమైన వార్త. అది సంతోషంగానే ఉన్నారు, కానీ లేటు చేయకుండా కొద్దిగా భిన్న చేసే ప్రయత్నాలు చేసి రైతులను ఉత్సాహంగా ఉంచే ప్రయత్నం చేస్తే మంచిగా ఉంటుంది. ఈ రైతు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వంలో మొత్తం 2 లక్షలు మాఫీ చేస్తామంటాను. దీన్ని మేము చాలా సంతోషపడతాను. ఇది రైతుల అభిప్రాయం. గత ప్రభుత్వంలో వివిధ రకాలైనటువంటి సాకులు చెప్పి గత ప్రభుత్వం తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసింది, కానీ ఈసారి ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో తమకు రుణాలు మాఫీ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని రైతులైతే హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఓ రైతు అయితే తనకు వచ్చిన రుణమాఫీలో నుంచి కొంత కూలీలకు కానీ ఇతర పేదలకు కానీ సహాయం కూడా చేస్తానని ఆయన హామీ కూడా ఇచ్చారు. ఇది రైతుల ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి రైతుల అభిప్రాయం. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.